ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. రాజ్యలక్ష్మి ఓ పెద్ద సిద్ధాంతికి ఫోన్ చేయడంతో సిద్ధాంతి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నమస్తే సిద్ధాంతి గారు అని రాజ్యలక్ష్మి నమస్కారం చేశాక విక్రమ్ కూడా బయటికి వచ్చి ఏంటమ్మా ఇప్పుడు సిద్ధాంతి గారు ఎందుకు వచ్చారు అని అంటే, నాన్న నేనే పిలిచాను, దివ్య కోసం పిలిచాను అని అంటే, అవునా అమ్మా, ఈయనేమైనా దివ్య పేరు మీద పూజలు చేస్తారా, అప్పుడైనా దివ్య ఆరోగ్యం కుదుట పడుతుందా అని అనగానే ఇక రాజ్యలక్ష్మి అందుకోసమే పిలిచాను నాన్న, మనకి తెలియని విషయాలు ఎన్నో సిద్ధాంతి గారు చెబుతారు అని చెప్పి అంటుంది. ఇక సిద్ధాంతి గారు ఇలా అంటారు, చూడు బాబు విక్రమ్, నీకు ఒక విషయం చెప్తాను, అది నువ్వు కానీ ఖచ్చితంగా చేస్తే నీ దివ్య ఆరోగ్యం కుదుటపడుతుంది, తనకి ఎలాంటి ప్రమాదం ఉండదు, పండంటి బిడ్డని కంటుంది అని అనగానే సిద్ధాంతి గారు మీరేం చెప్పినా నేను చేస్తాను, నా భార్య దివ్య ఆరోగ్యంగా ఉండాలి, తన కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటే, ఏదైనా చేస్తానని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేస్తేనే అప్పుడు ఫలితం ఉంటుంది అని అంటాడు. చెప్పండి పంతులు గారు అని అంటే, అప్పుడు ఇలా అంటాడు సిద్ధాంతి, ఈ మధ్యకాలంలో బిచ్చగాడు సినిమా చూసావా, అది చూశాక నీకేమర్థమైంది, తల్లి ఆరోగ్యం బాగుపడడం కోసం కొడుకు బిచ్చగాడిగా మారిపోతాడు, ఆస్తి అంతా వదిలేసి బిచ్చమెత్తుకుంటూ బతుకుతాడు, అది నిజమే, అలాగే ఇప్పుడు నీ జీవితంలో కూడా నువ్వు అలాగే చేయాలి, అంటే నువ్వు బిచ్చమెత్తుకొని బ్రతకాల్సిన అవసరం లేదు, నీ పేరు మీదున్న యావదాస్తిని ఇంకొకరి పేరు మీద మార్చేస్తే నీ భార్యకి ఆరోగ్యం కుదుటపడుతుంది, అర్థమైందా అని అంటే, అదెంత పని సిద్ధాంతి గారు, దివ్య కోసం ఏదైనా చేస్తాను, నా ప్రాణాలే నేను త్యాగం చేస్తాను, అలాంటిది ఆస్తి ఎంత అని అంటాడు. సరే, ఈ రోజుల్లో ఆస్తుల కంటే ఏది ఎవ్వరు ఎక్కువ కాదనుకుంటున్నారు కదా, అలాగే నువ్వు కూడా ఆస్తి నాకు ముఖ్యం అంటావని అనుకున్నాను, శబాష్, నీ భార్య కోసం నువ్వు ఆస్తిని లెక్క చేయడం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక రాజ్యలక్ష్మి సిద్ధాంతి గారికి అంతా నేను చెప్పమన్నట్టే చెప్పారు, చాలా థ్యాంక్స్, మీ డబ్బు మీకు వచ్చేసింది, ఒక్కసారి అకౌంట్ చెక్ చేసుకోండి అని అంటుంది రాజ్యలక్ష్మి. ఇక తర్వాత రాజ్యలక్ష్మి విక్రమ్తో, నాన్న ఆ సిద్ధాంతి గారు చెప్పినట్టు చేస్తావా ఏంటి, వద్దు నాన్న, ఆస్తి మొత్తం నీ పేరు మీదే ఉండని, రేపటి రోజున నీకంటూ ఓ బిడ్డ పుడుతున్నాడు కాబట్టే ఈ ఆస్తి తనదవుతుంది, కొంపదీసి నా పేరు మీద పెట్టాలనుకుంటున్నావా ఏంటి, వద్దు నాన్న వద్దు, ఇవన్నీ నమ్మద్దు అని అంటే, అమ్మా నాకు తెలుసు, కన్న తల్లి కూడా ఇలా ఆలోచించదు, ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇవ్వాలనుకుంటుంది, కానీ ఇద్దరు బిడ్డలమైనా కూడా నువ్వు ఎప్పుడు తమ్ముడు కోసమే ఆలోచించవు, ఎక్కువ నా కోసమే ఆలోచిస్తావు, నువ్వు నా అమ్మగా ఉండడం నిజంగా నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం, ఆస్తి మొత్తం నీ పేరు మీద కాదమ్మా అని అనగానే రాజ్యలక్ష్మి గుండె ఆగిపోతుంది. మరి ఎవరు పేరు మీద అని అనగానే, తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు పేరు మీద అని అనగానే ఎగిరి గంతేస్తుంది. మరి దివ్యకి ఒక్క మాట చెప్తే బాగుంటుందేమో కదా అని అంటే, వద్దు చెప్పొద్దు, దివ్యకి ఇలాంటి విషయాలు ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే తన ఆరోగ్యం కోసమే ఇదంతా చేస్తున్నాను, ఇప్పుడే తనతో ఏమీ చెప్పొద్దు అని అంటాడు. సరే అంటూ చాలా సంబరపడిపోతారు ఇద్దరికిద్దరు. దివ్య ఆరోగ్యం కోసం విక్రమ్ సంతోషపడిపోతూ ఉంటే, మరోపక్కన రాజ్యలక్ష్మి ఈ ప్లాన్ ఏదో ఎప్పుడో వేసుంటే బాగుంటేదిగా, చిటికలో ఆస్తి మొత్తం వచ్చేస్తుంది, దీని గురించి ఎన్నో సంవత్సరాలు ఈ విక్రమ్ని పెంచుకుంటూ పోషించుకుంటూ ఇంతవాణ్ణి చేశాను, ఇలాంటిది అవకాశం ఎప్పుడో వచ్చుంటే నాకు ఈ గోలే ఉండేది కాదు అని అనుకుంటూ, పోనీలే దేనికైనా ఓ సమయం రావాలి, సమయం వచ్చినప్పుడే ఏదైనా జరుగుతుంది, మనం అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయా ఏంటి అని అనుకుంటూ చాలా సంబరపడిపోతూ, ఒరే తమ్ముడు, నీకు ఎంత కావాలో ఏది కావాలో భార్యాభర్తలిద్దరూ బాగా ఆలోచించుకొని ఓ లిస్టు తయారు చేయండి, మీ కోరికలు మీ కలలన్నీ మీ అక్క నెరవేరుస్తుందిరా అని అనగానే, అక్కాయ్ నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసక్క, అందుకని తోకలాగా నీ వెనకాలే ఇన్ని సంవత్సరాలు నేను తిరుగుతున్నాను అని అంటాడు. ఇక బసవ భార్య కూడా ప్రసన్న, వదినా నిజంగా నువ్వు చాలా గొప్పదాన్ని వదినా, నువ్వు ఆస్తి ఇచ్చినా మేము ఎక్కడికి వెళ్ళము, నీ దగ్గరే ఉంటాము అని అంటే, సరే అలాగే కానిద్దాము
ఇంతకీ నా కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఇక రాజ్యలక్ష్మి తన కొడుక్కి ఫోన్ చేస్తుంది. కొడుక్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పడంతో చాలా సంబరపడిపోతాడు. అవునా మమ్మీ, నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను. ఆస్తి మొత్తం ఒక చిన్న విషయం మీద నా పేరు మీద రాయటం అంటే నమ్మలేకపోతున్నాను. ఎన్ని సంవత్సరాలుగా మనం ఎంతో తాపత్రయపడి ఎన్నో ప్లాన్లు వేశాం, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. కానీ వాడి భార్య అంటే తనకి ఎంత ఇష్టం. ఆ దివ్య గురించి ఆస్తి మొత్తం రాస్తానంటున్నాడు. దివ్యకి పిచ్చి లేకపోయినా పిచ్చిదాన్ని చేశాము. ఆస్తి మొత్తం పోయింది అని తెలిస్తే నిజంగానే పిచ్చెక్కిపోయి పిచ్చాసుపత్రి పాలవుతుందో ఏమోనమ్మా అని నవ్వుతాడు. నిజమేరా నాన్న, ఆస్తి లేదు అని తెలిస్తే ఖచ్చితంగా పిచ్చిదైపోతుంది. మన చేతికి మొత్తం వచ్చాక అప్పుడు అసలు మనం వీళ్ళ కంటికే కనిపించద్దు అని చెప్పేసి అంటుంది. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎదురుగా ఓ పెద్ద లారీ వస్తుంది. ఇక రాజ్యలక్ష్మితో మాటల్లో లీనమైపోయిన రాజ్యలక్ష్మి కొడుకు కారుని ఢీకొడుతుంది ఇక లారీ. అలా ఢీకొట్టగానే కారు డోర్ కూడా ఓపెన్ అయిపోయి బయటపడిపోతాడు. ఇక బయటపడిపోయి తలకి పెద్ద గాయమైపోయి రక్తం కక్కుకుంటూ అక్కడికక్కడే పడిపోతాడు. ఇక తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి చేరి ఇక కార్లో ఉన్న డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో అంతా చెక్ చేస్తే అందులో ఓ కార్డులో రాజ్యలక్ష్మి డీటెయిల్స్ అన్నీ ఉండడంతో రాజ్యలక్ష్మికి కాల్ చేసి ఇలా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పగానే రాజ్యలక్ష్మి నమ్మలేదు. పిచ్చి పిచ్చిగా ఉందా, నా కొడుకు ఇప్పుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఇప్పుడు లైన్లోనే ఉన్నాడు, యాక్సిడెంట్ అంటారేంటి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అమ్మా మేము చెప్పేది నిజం, ఇప్పుడు మీతో ఫోన్లో మాట్లాడుతున్నది కూడా మీ అబ్బాయి కాదు కదా, మేము బయట వాళ్ళమి అని అనగానే రాజ్యలక్ష్మి గుండె ఆగిపోతుంది. నా కొడుక్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక విక్రమ్ అందరూ కూడా అక్కడికి వస్తారు. రాజ్యలక్ష్మిని తట్టి లేపుతూ ఉండగా చాలాసేపటికి కానీ తనకి మెలుగు రాకుండా అలాగే ఉంటుంది. అప్పుడు ఇక దివ్య తన చేత్తో కొంచెం నీళ్ళు తీసుకొని మొహం మీద పోసి చెవుల్లో కొంచెం నీళ్లు పోయడంతో కొంచెం స్పృహ వస్తుంది. నా కొడుకెక్కడా, నా కొడుకెక్కడా, నా కొడుకేమీ జరగలేదు కదా, నా కొడుకేడి అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలోపు విక్రమ్ మాత్రం విషయం అంతా తెలుసుకొని వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా తమ్ముడు బ్రతకాలి అన్న పట్టుదలతో ఉండి పెద్ద పెద్ద డాక్టర్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక రాజ్యలక్ష్మి కోలుకున్నాక విషయం తెలుసుకొని, నాన్న విక్రమ్, నా కొడుకైతే గనక వాడికి ఏమీ కాకూడదు, వాడు క్షేమంగా ఉండాలి, వాడి ప్రాణాలు ఎలాంటి ప్రమాదం ఉండకూడదు, నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను అని అంటుంది. నా కొడుకు అంటున్న రాజ్యలక్ష్మిని చూసి ఇక విక్రమ్ ఇలా అనుకుంటూ ఉంటాడు. అదేంటి నా కొడుకు అంటుంది, ఇంతకుముందు తమ్ముడు అని చెప్తూ ఉండేది, ఇప్పుడు నా కొడుకు అంటుంది, నీ అంటూ ఏంటి ఇలా వేరు చేసి మాట్లాడుతుందమ్మా, ఎవరికైనా అంతే కదా, ఇప్పుడు పరిస్థితి అలాంటిది, అమ్మ చాలా బాధలో ఉండాలా మాట్లాడుతుంది, అమ్మ మాటలనేమీ పట్టించుకోకూడదు అని చెప్పేసి అందరూ హాస్పిటల్కి వెళ్తారు. ఇక దివ్యని లోపల నుంచి బయటికి కాలు పెట్టనివ్వడు విక్రమ్. దివ్య, నువ్వు మెడిసిన్ వేసుకోవాలి, నువ్వు బయటికి రాకూడదు, విషయం అంతా నీకు తెలుసు కదా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ప్రియాకి విషయం ఏమీ చెప్పకుండా తన దగ్గర ఒక్కదాని దగ్గర ఈ విషయం అంతా దాచిపెట్టి, దివ్యని నువ్వు చూసుకో, మేము పని మీద వెళ్తున్నాము అని చెప్పేసి ఇక వెళ్తారు. దివ్య బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత రాజ్యలక్ష్మి వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నాక విక్రమ్ డాక్టర్ని అడుగుతాడు. డాక్టర్ గారు, నా తమ్ముడు పరిస్థితి ఎలా ఉంది, నా తమ్ముడు ప్రాణాలకు ప్రమాదం ఉండకూడదు, నా యావత్ ఆస్తి అయినా నేను అమ్మేస్తాను, కానీ నా తమ్ముడి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చుకైనా నేను వెనుకాడను, మీరే కాపాడాలి డాక్టర్ గారు అని 2 చేతులు పట్టుకోగానే, విక్రమ్ గారు మీరు చాలా పెద్ద మనిషి, నా చేతులు మీరు పట్టుకోవడం ఏంటి, మా అందరికీ జీతాలు ఇచ్చి మీరు బ్రతికిస్తున్నారు, నేను కేవలం ట్రీట్మెంట్ మాత్రమే చేయగలను, ప్రాణాలకు సంబంధించి ఆ పైవాడిదే భారం అంతా అని అనగానే రాజ్యలక్ష్మి చాలా బాధపడుతుంది. ఒక్కగానొక్క కొడుకుని కన్నాను, ఆస్తి కోసం వెంపర్లాడాను, ఇప్పుడేమో ప్రాణాలే పోయేటట్టుంది, ప్రాణాలే పోతే ఈ ఆస్తి మాత్రం ఎందుకు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత చాలాసేపటి తర్వాత విక్రమ్ దగ్గరికి ఓ పెద్ద డాక్టర్ వచ్చి, ఇక విక్రమ్ గారు
ఆయన ప్రాణాలకైతే ప్రమాదం లేదు, కాకపోతే ఆయన స్పృహలోకి రావడం చాలా కష్టం అని అనగానే రాజ్యలక్ష్మి ఏడుస్తూ, ఏ ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు గురించి? స్పృహలోకి రాకపోవడం ఏంటి? ప్రాణాలకు ప్రమాదం లేకపోవడం ఏంటి? నాకు అర్థం కాదనుకుంటున్నావా? నా కొడుకు కోమాలోకి కానీ వెళ్ళాడా అని అంటుంది. అయ్యో లేదు రాజలక్ష్మి గారు, అంటే ఆయన ప్రాణాలకేం ప్రమాదం లేదు, కానీ ఆయన చిన్న మెదడుకి బలమైన గాయం అవటం వల్ల తను పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. కొంతకాలం మందులు వాడితే అప్పుడు కానీ కోలుకుంటాడో లేదో అన్న గ్యారంటీ అయితే ఇవ్వలేము. ప్రాణాలకైతే ప్రమాదం లేదు, కానీ జీవితాంతం ఆయన మానసిక పరిస్థితి అయితే ఇలాగే ఉంటుంది, గ్యారంటీ అయితే ఇవ్వలేము అని చెప్పగానే రాజలక్ష్మి కుప్పకూలిపోతుంది. ఇక విక్రమ్ కూడా షాక్ అవుతాడు. ఇదేంటిది, నిన్న కాక మొన్న దివ్యకి ఇలాగే చెప్పారు, ఇప్పుడేమో నా తమ్ముడికి ఇలాగే చెప్పారు, ఏంటి పరిస్థితి అని అనుకుంటూ ఉండగా రాజలక్ష్మి, డాక్టర్ నా కొడుకు పిచ్చివాడైనా పర్వాలేదు, ఎంత గాయమైనా పర్వాలేదు, ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు కదా, నేను చూసుకుంటాను, నా కొడుకుని నేను కాపాడుకుంటాను, తర్వాత వాడికి పిచ్చి లేకుండా అందరిలాగే ఉండేటట్టు నేను చేస్తాను, ఎన్నెన్ని దేశాలైనా తిప్పి వాడిని మళ్ళీ మామూలు వాడిని చేస్తాను, ప్రాణాలకైతే ప్రమాదం లేదని చెప్పారు, అదే నాకు సంతోషం అని ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇక్కడిలా ఉండగా మరో పక్కన తులసికి దివ్య ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, అమ్మా ఇలా రాజలక్ష్మి కొడుక్కి మా మరిదికి యాక్సిడెంట్ జరిగింది అని విషయం అంతా చెప్తుంది. విషయం అంతా చెప్పాక రాజలక్ష్మి నందుని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇక బయలుదేరి అక్కడ జరిగిన విషయం అంతా విక్రమ్ ద్వారా తెలుసుకుంటుంది. తెలుసుకొని తరువాత రాజలక్ష్మితో ఇలా అంటుంది, చూడు రాజలక్ష్మి, ఇప్పుడు నీకు కష్టం వచ్చింది కదా, నిన్నో మాట అని నిన్ను దెప్పి పొడవాలి అన్న ఉద్దేశంతో నేనైతే అనడం లేదు, కానీ ఇది మాత్రం వాస్తవం, చెడపకురా చెడేవు అని అంటారు. ఒకరిని పిచ్చి వాళ్ళని చేయాలని నువ్వనుకున్నావు, కానీ ఆ దేవుడు నీ కొడుకునే పిచ్చివాడిని చేశాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, కళ్ళు తెరుచుకో, మంచిగా బ్రతుకు, ఇంకా ఏం కావాలి నీకు? నా అల్లుడు తల్లిని చంపేశావు, తన తండ్రిని కూడా చీకటి గదిలో పెట్టి మొన్నటిదాకా హింస పెట్టావు, కొడుకు భార్య కోడల్ని పని మనిషిని చేశావు, నా కూతుర్ని పిచ్చిదాన్ని చేశావు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటే నీకేం మంచి జరుగుతుంది చెప్పు? ఈరోజు నీ కడుపు కోత ఎంత బాధ పెడుతుందో నీకు అర్థమవుతుందా? నీ కొడుకుని బతికించుకోవాలని నువ్వెంత తాపత్రయపడుతున్నావు, పిచ్చివాడైనా పర్వాలేదు, నా కొడుకుని మామూలు వాడిని చేసుకోవాలి అని అంటున్నావే. తల్లి ప్రేమ, తల్లి బాధ అందరిది అంతే కదా, నువ్వొక్కదానివే 9 నెలలు మోయలేదు బిడ్డని, అందరి తల్లులు అలాంటి వాళ్ళే, అది నువ్వు గుర్తుపెట్టుకో, ఇక నుంచైనా మారు, బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా ఉండు అని చెప్పేసి వెళ్ళడంతో తులసి మీద పళ్ళు పటపటా కొరుకుతుంది. నాకు ఇలా జరిగితే కోపం పోయింది అనుకుంటున్నావా? ఇంకా పెరిగిపోతుంది. మీ కుటుంబాన్ని ఏదైనా చెయ్యాలి అన్నంత ఉక్రోషం తన్నుకొస్తుంది. కొన్ని గంటల్లో నా కొడుకు కొన్ని కోట్లకు అధిపతి అయ్యి రారాజులా ఉండాల్సిన వాడికి యాక్సిడెంట్ అవ్వడం అంటే నేను భరించలేకపోతున్నాను. పరాయి దానికి పుట్టిన బిడ్డని సంవత్సరాల తరబడి పెంచుతూ వాడి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా పొందకుండా ఇలా జీవితాలు వెళ్ళబుచ్చుతుంటే నాకు ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు అని చెప్పి కోపంతో రగిలిపోతుంది. ఇక అదంతా కనిపించకుండా కొడుకు దగ్గర చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక విక్రమ్ దివ్యకి ఫోన్ చేస్తాడు. దివ్య, ఇక నా తమ్ముడు ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు, కాకపోతే తలకి బలమైన గాయం అవటం వల్ల కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యాడని డాక్టర్స్ చెప్తున్నారు అని అనగానే ఇక దివ్య బాధపడుతుంది. అయ్యో అంతలా జరిగిందా అని బాధపడుతుంది. ఇక పక్కనే ఉన్న ప్రియ, ఏమైందక్క అని అంటుంది. ఇక విక్రమ్ తనకి చెప్పొద్దని చెప్పడంతో ఏమీ లేదులే ప్రియా అని అంటే, చెప్పక్క పర్వాలేదు, నా భర్తకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు చిన్న మెదడుకి దెబ్బ తగిలి పిచ్చివాడైపోయాడు, అదే కదా నువ్వు దాస్తున్నావు, నేనేం బాధపడను, నువ్వు నాకు చెప్తే బాధపడతాను అని అనుకుంటున్నావా? బ్రతికి ఉండగా నన్ను పని మనిషిని చేశాడు, పిచ్చిదాన్ని చేశాడు, నలుగురిలో అవమానిస్తున్నాడు, నా బిడ్డని కూడా నాకు లేకుండా చేశారు, బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాను, నాది ఒక బ్రతికేనా? నా బ్రతుకు వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలా అయిపోయింది,
వీళ్ళ గురించి నేను బాధపడతానా? అలా బాధపడితే నేను మనిషినే కాదు, చస్తూ బ్రతుకుతున్న బ్రతుకు నాది. ఏ పాపం తెలియని నిన్ను పిచ్చిదాన్ని చేసి నడి ఇంట్లో నీ చేతులకి సంకెళ్ళు వేసి చేతులకి కాళ్ళకి గొలుసులు వేసి కట్టిపడేశారు. వీళ్ళకి ఏదైనా జరిగితే బాధపడితే ఆ పైనున్న దేవుడు కూడా మనల్ని క్షమించడక్క. నిజంగా నిన్ను బాధపడట్లా, చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి వాళ్ళకి ఇలాంటిది జరిగితేనే రేపటి రోజున తప్పులు చేయాలంటే బెదిరిపోతారు, దేవుడు ఇలాంటి శిక్ష వేస్తాడు అని వాళ్ళు కూడా తెలుసుకొని కొంచెమైనా మారుతారు అని అనుకుంటూ ఉంటుంది ప్రియ. ఇక్కడిలా ఉండగా మరో పక్కన అనసూయమ్మ ఇక పని మనిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, నాకైతే ఎందుకో అనుమానంగా ఉంది. పాపం పెద్ద ఆయన ఎంతో తెలివిగా ఉండేవారు, అలాంటి ఆయనకి ఉన్నట్టుండి ఈ మధుమరుపు వ్యాధి రావడం ఏంటి, అందరినీ మర్చిపోవడం ఏంటి, ముఖ్యంగా లాస్యనే వెతికి వెతికి ఇంటికి తెచ్చుకోవడం ఏంటి? ఇదంతా ఏదో నాటకంలాగా నాకు అనిపిస్తుంది. ఇదంతా కావాలని ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. గారడి విద్యలో జంతువుల్ని ఆడించినట్టు అచ్చం అలా ఆడిస్తుందని నాకు అనిపిస్తుంది అని అనగానే అనసూయమ్మ, రాములమ్మ, నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. తులసికి కష్టాలు మొదలయ్యి లాస్యని ఇంట్లోకి రమ్మంటం ఏంటి, లాస్యని కోడలిగా ఆయన అనడం ఏంటి? ఇది పూర్తిగా విరుద్ధము. కానీ ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ ఏదో తేడా ఉందని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది తులసికి ఒకసారి చెప్పాలి అని తులసికి రాగానే తులసికి కూడా చెప్తారు. తులసికి అనుమానం వస్తుంది. మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. ఎందుకు మావయ్య గారు ఉన్నట్టుండి ఎంత మతిమరుపు వ్యాధి ముదిరిపోయింది? ఈ మతిమరుపు వ్యాధిలో ఎందుకు లాస్యకి ఒక అవకాశంగా దొరికింది అని నేను కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకైనా మంచిది ఓసారి ఎప్పుడైనా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా అనుమానంగా అనిపించి మందులు ఏదైనా తేడా ఉంటే మరో డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. మావయ్య గారి విషయంలో మరో డాక్టర్ని కలుద్దాము. కలిసి ఈ డాక్టర్ కొత్తవాడు అని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మరో డాక్టర్ని పిలిపించి ఈ మందులు అవన్నీ చూపించి ఈ రిపోర్ట్స్ అవన్నీ చూపిద్దాము. అప్పుడు ఆయన ఏది చెప్పినా అది మనం నిజమని నమ్ముదాము అని చెప్పి ఒక కొత్త డాక్టర్ని ఇంటికి రమ్మని పిలుస్తారు. ఇక డాక్టర్ ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే రిపోర్ట్స్ అన్నీ కూడా ఆయన చేతిలో పెడుతుంది తులసి. ఆ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. చెక్ చేసి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మీకు ఎవరు సలహా ఇచ్చారు అని అనగానే ఇంకెవరు, లాస్య అని లాస్య మీద వేలు చూపిస్తుంది. ఇంకా డాక్టర్ గారు లాస్య దగ్గరికి వస్తారు. వచ్చి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది మీరేనా అని అనగానే లాస్య భయపడిపోతూ నా బండారం అంతా బయటపడిపోతుందా? డాక్టర్తో నేను చెయ్యి కలిపాను అని తెలిసిపోతుందా? ఇంట్లో నుంచి నన్ను గెంటేస్తారా? ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? రాబోయే ఎపిసోడ్స్లో ఈ కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది, ఇంకా ఎలాంటి కొత్త కొత్త ట్విస్టులు ఉన్నాయి, ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం